హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో క్రికెటర్ అమ్మట్ రాయుడు ఆయన వైసీపీలో చేరడం, దాని తర్వాత కొంతమంది ఇంటికి కూడా వెళ్ళి ఆయన ప్రచారం కూడా చేశారు వైసీపీలో. అయితే రీసెంట్గా ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. ఆయన ట్విట్టర్లో కూడా పెట్టారు. పార్టీ సభ్యతను కూడా రాజీనామా చేసినట్లుగా తెలిసింది. అయితే కొంతకాలం నేను పాలిటిక్స్కి దూరంగా ఉంటానన్నారు. అయితే ఈ నేపథ్యంలో అతనికి ఎక్కువగా బయట నుంచి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, అలాగే కొంతమంది రాజకీయ నేతలు ఎక్కువగా అతని పైన వ్యతిరేకం చూపించారు. ఇప్పుడు ఆయన స్పందించారు. సో అతను దేని గురించి స్పందించారు ఏంటి? అంబటి రాయుడు గత కొంతకాలం నుంచి జగన్తో తిరగడం, జగన్ని కలవడం, వైసీపీ నాయకులతో కలవడం, వైసీపీ జగన్ని పొగుడుతూ పోస్టులు పెట్టడం, నాడు నేడు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రోగ్రాముల మీద వైసీపీని పొగుడుతూ ఆయన పెట్టడం, ఇవన్నీ చూస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన వైసీపీలోకి వెళ్తాడని చెప్పారు. ఆయనకి సంబంధించి జనసేన కూడా గాలమేస్తుంది, జనసేనకు కూడా కావాలి ఇట్లాంటి నాయకులని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. ఫైనల్గా ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపాడు. వైసీపీ నుంచి పొన్నూరు నుంచి ఎమ్మెల్యే కానీ, గుంటూరు నుంచి ఎంపీ కానీ అడుగుతున్నాడని చెప్పారు. వైసీపీ కూడా దానికి తగినట్టే ఆయన్ని జగన్ కలవడం, ఆయన్ని ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి అంబాసిడర్గా నియమించడం, ఈయన్ని ఉపయోగించుకొని మొత్తం క్రీడల్ని రివైవ్ చేయాలి, క్రీడా రంగాన్ని అని జగన్ కూడా అనుకోవడం. ఇలాగా నిజానికి చాలామంది వైసీపీలో ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళకంటే కూడా జగన్ రాయుడికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అతన్ని తీసుకున్నాడు. సో అఫీషియల్గా కూడా ఒక వారం క్రితం ఆయన మన జగన్ సమక్షంలో జాయిన్ అయ్యాడు పార్టీలో, వైసీపీలో. అందరూ కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు అని ఒక పుకారు కూడా ఉన్నింది. పొన్నూరు ఎమ్మెల్యే కానీ, ఇటు గుంటూరు ఇది కానీ, ఎంపీ కానీ. అయితే సడన్గా అందరినీ ఆశ్చర్యానికి, షాక్కు గురి చేస్తూ ఆయన ట్వీట్ చేశాడు, నేను వైసీపీ పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాను, రాజకీయాల నుంచే తాత్కాలికంగా దూరంగా ఉంటున్నానని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా ఈ సన్నివేశాన్ని తెలుగుదేశం వాళ్ళు బాగా క్యాచ్ చేశారు. తెలుగుదేశం వాళ్ళు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు డక్అవుట్ అయిపోయాడు ఇదని, నువ్వు చాలా తెలివైనడు గురు, తొందరగానే ఆ సైకో గురు నుంచి బయటపడ్డావని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు, దీన్ని అంటే కొత్తగా వచ్చి పనిచేయాలనుకున్న వాళ్ళకు కూడా వారం రోజుల్లోనే అర్థమైపోయినాడు జగన్ బుద్ధి అర్థమైంది, అందుకనే ఉండలేక వచ్చేసాడని. కొంతమంది ఏమో నెగిటివ్గా ఇతను ఇన్నింగ్స్ ఆడకముందే చేతులు ఎత్తేసాడని, ఇన్నింగ్స్ అన్న ఆడాలి కదా అని. రాజకీయాలంటే అలాగే ఉంటాయి, నువ్వు అనుకున్నదే జరగాలని ఏం లేదు కదా రాజకీయాల్లో. నువ్వు కొత్తగా వచ్చావు, నీకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వేమన్నా 10 ఓట్లు తేగలవా ఇమ్మీడియట్గా, నీకేమన్నా ఆర్గనైజేషన్ ఉందా, నీ వెనకాల ఏమన్నా 10 మంది వస్తున్నారా, ఎవరు లేరు, నీకొక క్రికెటర్గా ఇమేజ్ ఉంది, దాన్ని ఉపయోగించుకుందాం అని జగన్ అనుకున్నాడు. నువ్వు కూడా దీన్ని ఉపయోగించుకొని సీట్ తెచ్చుకోవాలనుకున్నావు. అనుకున్నప్పుడు జగన్కి రకరకాల సమీకరణాలు ఉంటాయి. ఆ సమీకరణాల్లో నువ్వు ఫిట్ అవ్వాలి. ఫిట్ కాకుండా నీకు ఇవ్వలేడు కదా, నీకు హామీ ఇచ్చి ఉండొచ్చు ఇస్తానని, ఇంకా ఉన్నాయి అనౌన్స్ చేయాల్సినవి. అప్పుడే నువ్వు గుంటూరే నాకు కావాలి, లేదా పొన్నూరే కావాలి, నేను లేకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతే ఎవరికి నష్టం అనేది వైసీపీ నుంచి కూడా స్ట్రాంగ్గా వస్తుంది. అంటే ఈ అబ్బాయికి మెచ్యూరిటీ లేదు అనేది ఎక్కువ మంది చెబుతున్నారు. సో తెలుగుదేశంలో కూడా భయపడుతున్నారు, పొరపాటుని ఇతన్ని తెలుగుదేశంలో చేర్చుకోకండి చంద్రబాబు అని పోస్టులు పెడుతున్నారు. పొరపాటుని చేర్చుకుంటే వీడు ఇట్లాగే బిహేవ్ చేస్తాడేమో, మెచ్యూరిటీ లేదు ఇతనికి. రాజకీయాలంటే దానికి ఓపిక, సహనం ఉండాలి. జగన్ కూడా 10 ఏళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ నాన్న అయితే 30 ఏళ్ళు చేశాడు ముఖ్యమంత్రి అవడానికి. అలాగా రాజకీయాల్లో ఓపిక ఉండాలి. ఇక్కడ రేవంత్ రెడ్డిని చూస్తున్నాం కదా, 20 ఏళ్ళుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, 10 ఏళ్ళుగా కేసీఆర్కి యాంటీగా ఫైట్ చేసుకుంటూ జైలుకి పోయి, పోలీస్ స్టేషన్కి పోయి నానా బాధలు పడితే ఇప్పుడు సీఎం అయ్యాడు. ఊరికే ఇప్పుడు వచ్చి రాగానే నాకు ఎంపీ ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదు, వారం అయింది అని వెళ్ళిపోతానంటే, వెళ్ళిపోతే వైసీపీకి ఏం ప్రాబ్లం అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. కాకపోతే వైసీపీకి కూడా ఏంటంటే ఇప్పుడు ఈవెన్ జగన్ మీద కూడా కొంతమంది వైసీపీ వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. సార్ మీరు ఎవరన్నా వస్తారంటే అన్ని చూసి తీసుకోండి, ఇట్లాంటి వాళ్ళని తీసుకోకండి, మనకి చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే వీడిని నమ్మి ఎలా నువ్వు ఎంపీ ఇస్తానన్నావు, ఇలాంటి మెచ్యూరిటీ లేదు ఇతనికి అని. ఇప్పుడు జగన్ దీని జడ్జిమెంట్ మీద కూడా సందేహం వస్తుంది. ఇతనికి ఒకవేళ మెచ్యూరిటీ లేదని నిజమైతే జగన్ మరి ఇట్లాంటి వాళ్ళకి నువ్వు ఎలా ఇది చేసావు, నువ్వు ముందు వాళ్ళని టెస్ట్ చేయాలి కదా.
జగన్కి ఏమో పరిస్థితి టెస్ట్ చేసే పరిస్థితి లేదు, ఇవాళ టైం లేదు. సో అతనికి స్పీడ్గా సమీకరణాలు మారుతున్నాయి. సమీకరణాలు మారుతున్న వేగంతో నిర్ణయాలు కూడా వేగంగా తీసుకోవాలి. సో ఇప్పుడు అందువల్ల ఆ నిర్ణయాల్లో భాగంగా గుంటూరుని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలి, కాపు సామాజిక వర్గం వద్దని జగన్ అనుకున్నాడు. ఈయనేమో కాపు సామాజిక వర్గం అంబటి రాయుడు. అందుకని అక్కడ లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ తనని గుంటూరుకి పెడదామని అనుకున్నాడు. అందువల్ల ఈయనకి లేదని చెప్పినట్టున్నాడు, వేరే చోట నేను అకామిడేట్ చేస్తానని చెప్పినట్టున్నాడు. అది ఈయనకి నచ్చలేదు. ఈయనేదో ఒకటి అనుకున్నాడు, అది జరగకపోతే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు కూడా గుంటూరుకి రానని చెప్తున్నాడు, నేను నరసరావుపేట అయితేనే చేస్తానని చెప్తున్నాడు. సో ఇప్పుడు దానికి బదులుగా జగన్ ఈ 2 చోట్ల ఎవరిని పెట్టాలనేది ఆలోచించాలి. గుంటూరు ఎవరిని పెట్టాలి, ఒకవేళ ఆయన ఇప్పుడు రిజైన్ చేసి తెలుగుదేశానికి పోతే నరసరావుపేట కూడా ఖాళీ అవుతుంది. లేదా ఆయన బుజ్జగించి సరే నువ్వు నరసరావుపేటలోనే ఉండు అని పెడితే ఒకవేళ ఆయన అక్కడ ఉండేదానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. నిజానికి ఆయనది గుంటూరు, కానీ ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నరసరావుపేటలో నేను అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాను, అవి కొన్ని అయినాయి, కొన్ని అవ్వలేదు. నేను ఆ డెవలప్మెంట్ నేనేమేమి చేశాను, ఏమేమి చేయాలి అనేది జనాలకి నేను చెప్పి అక్కడ ఓట్లు అడుక్కోగలను. గుంటూరు పోతే నేను ఏమడుకోవాలి అనేది అతని ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, గుంటూరులో అమరావతి ఉంది కాబట్టి అమరావతి ఇష్యూ వల్ల నెగిటివిటీ ఉంటుంది అనేది ఒక భయం కూడా ఈ కృష్ణదేవరాయలకు ఉండొచ్చు. మామూలుగా మనకి చెప్పింది వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన గతంలో బాగా డబ్బులు ఖర్చు అయిపోయినాయి, అంత డబ్బులు సంపాదించలేకపోయాడు ఆయన. ఎందుకంటే ఒక డీసెంట్గా వాళ్ళ నాన్న రత్తయ్య విజ్ఞాన యూనివర్సిటీ ఉంది, ఎడ్యుకేషనిస్ట్, వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాను. సో ఈయన ఎందుకు మనకి రాజకీయాలని అందరూ అంటున్నారు అన్న ఇది కూడా ఉంది. కానీ నరసరావుపేట అయితే మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ ఇప్పుడు మనం అంత డబ్బులు ఖర్చు పెట్టకుండానే గెలవచ్చు, ఎందుకంటే మంచి పేరు వచ్చింది, జనంకి అందుబాటులో ఉంటారని, ఆయన ఫండ్స్ అంతా కూడా ఫుల్గా ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని అనేది ఉంది. కాకపోతే ఏంటంటే జగన్ ఇప్పుడు ఏంటంటే ఒక 3-4 రకాల సమీకరణాలు. ఒకటి సోషల్ ఇంజనీరింగ్, అంటే కులాల సమీకరణ, ఎక్కడ ఏ కులం, ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలవడంతో కాపు కమ్మ ఓటు కలుస్తున్నాయి కాబట్టి అక్కడ బలమైన క్యాండిడేట్లు ఉన్నప్పుడు ఈయన చాలా చోట్ల బీసీలని నిలబెడుతున్నాడు. అంటే కాపు ఓటుని వ్యతిరేకంగా బీసీలని సమీకరిస్తే బీసీ పాపులేషన్ కాపుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బీసీల సమీకరణ పోలరైజేషన్ వల్ల మనం గెలవచ్చు అనేది జగన్కున్న అండర్స్టాండింగ్. అందువల్ల అతను 4-5 రకాల నివేదికలు తయారు చేయించి తెప్పించుకొని దాని ప్రకారం ఒకటి సోషల్ ఇంజనీరింగ్, రెండోది పొలిటికల్ ఇంజనీరింగ్. అంటే ఒక చోట కమ్మ పెట్టి వాళ్ళు బాగా డబ్బున్న ఇది ఉన్నిందనుకో అవతల పక్షం, దానికి తగినట్టు ఈయన కూడా పెట్టగలగాలి, ఒక పవర్ఫుల్ వ్యక్తిని పెట్టగలగాలి. సో దీన్ని ఇది రెండవది. మూడవది ఏంటంటే అభ్యర్థుల మీద నెగిటివిటీ ఉంటే, లోకల్గా స్థానికంగా అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను పూడ్చుకోవడానికి అభ్యర్థులను మార్చడం. ఇక్కడ యాక్చువల్గా నిన్న కూడా కేటీఆర్ అన్నాడు, మేము అభ్యర్థుల్ని కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ మార్చుంటే మాకు 100 సీట్లు వచ్చేవి, అది మేము చేయకపోయిన తప్పు, వాళ్ళ మీద నెగిటివ్ ఉందని. అది కొంత వాస్తవం ఉంది, పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే సిట్టింగ్ మీదనే కాకుండా కేసీఆర్ మీద కూడా నెగిటివిటీ వచ్చింది జనంలో, అది కూడా బలంగా పనిచేసింది. అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కూడా వ్యతిరేకత ఉంది. నిజానికి కేటీఆర్ ఎలక్షన్ ముందు కూడా ఇది చెప్పాడు టీవీ ఛానల్కి, నేను మా నాన్నకి చెప్పాను సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే మనకు 100 సీట్లు గ్యారంటీ అని మా నాన్నకి చెప్పాను, కానీ ఆయన మనకి వాళ్ళు విశ్వాసపాత్రంగా ఉంటూ పనిచేస్తున్నారు, వాళ్ళని మనం మార్చడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు అనేది కేటీఆర్ కూడా ముందు కూడా చెప్పాడు. సో ఇది కూడా ఇప్పుడు జగన్కి యాడ్ అయి ఉంటుంది. మొన్న కేసీఆర్తో కూడా డిస్కస్ చేసిపోయారు, కేసీఆర్ కూడా సలహాలు ఇచ్చి ఉంటారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు నెగిటివిటీ ఉంటే మాత్రం మార్చేసేయి అని చెప్పుండొచ్చు కదా. అందువల్ల జగన్ ఏం చేస్తున్నాడంటే కొంచెం ముందుగానే మేల్కొని మారుస్తున్నాడు. ఎందుకంటే ఏదన్నా నెగిటివ్గా వచ్చినా రేపు పొద్దున వీళ్ళు గోల్ చేసినా వేరే పార్టీలకు చేరినా ఇవన్నీ సర్దుకోవడానికి టైం ఉంది. కొంతమంది ఇప్పుడే ఎందుకు ఎలక్షన్లో అనౌన్స్మెంట్ ఇచ్చుండొచ్చు కదా అంటున్నారు జగన్ని, కానీ అట్లా ఇస్తే అప్పుడు వ్యతిరేకత తీవ్రత పెరిగి ఎలక్షన్లకి దారితీస్తుంది. ఇప్పుడు ఏంటంటే టైం ఉంటుంది దీన్ని సర్దుకోవడానికి, కొత్తగా వచ్చిన వాళ్ళు వెళ్ళి అక్కడ కుదురుకోవడానికి టైం ఉంటుంది. కొంతమందిని రీషఫుల్ చేస్తున్నాడు, కొంతమంది ఎంపీలుగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండే ఎంపీలకి మారుస్తున్నాడు.
ఏదో మొత్తానికి అతను కొన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ప్రయోగాల్లో నువ్వు ఫిట్ కాకపోతే నువ్వు ఉండవు, ఫిట్ అయితే ఉంటావు. ఇంతే సింపుల్ అక్కడ. దానికి ఇంకా నేను విశ్వాసంగా పనిచేశాను, మీకు టర్మ్ అంతా పనిచేశానంటే దానికి ఏం చేయను. నువ్వు విశ్వాసంగా పనిచేసి ఉండొచ్చు, కానీ నువ్వు గెలవకపోతే నీకు నష్టం మాకు నష్టం కదా అని జగన్ చెప్పేది. నేను ఒకవేళ గెలిస్తే నువ్వు విశ్వాసంగా ఉన్నదానికి నేను ఏదో రకంగా నేను రేపు అకామిడేట్ చేస్తాను ఓపికగా ఉంటే, కానీ నువ్వు ఉండనంటే నేనేం చేయలేను. ఇక్కడ విశ్వాసాలు లేకపోతే నేను మా నాన్న మీ నాన్న ఫ్రెండు ఇవన్నీ చెప్తే ఇక్కడ కష్టం అనేది జగన్ చెప్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.